హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. సమ్మర్ ఏంటండి బాబు, ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయంటే ఏప్రిల్ మేలని తలుచుకుంటుంటేనే భయం వేస్తోందండి. మజ్జిగ, మంచినీళ్లు, కొబ్బరి బొండాలు మీరు తాగడంతో పాటు ఈ విధంగా పక్షులకు కూడా నీళ్లను పెట్టడం మర్చిపోవద్దండి. ఈ రోజైతే నేను మన వంటింట్లోకి ఈ విధంగా ఒక స్టీల్ బాస్కెట్ని అయితే కొనుక్కొచ్చుకున్నానండి. ఇన్ని రోజులు పనమ్మాయి తోముతూ ఉండేది కదా, తన కోసం అని చెప్పి టబ్బుల్లో అయితే అంట్లను వేసి బయట అయితే వాష్ ఏరియా దగ్గర పెట్టేదాన్ని. ఇక పనమ్మాయి అయితే మానేసిందండి. నేనే వద్దని చెప్పానండి. ఎందుకు ఏంటి అనేది లాంగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ బాస్కెట్ని తెచ్చేసుకున్నాను. ఇంట్లోనే పెట్టుకొని వాష్ ఏరియా పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇదైతే ఒకటి తీసుకొచ్చుకున్నానండి. తర్వాత ఈ కందిపప్పును చూసారా, నిన్న సంవత్సరానికి సరిపడా కందిపప్పును అయితే తెచ్చేసుకున్నానండి. 20 కిలోలు అయితే తెచ్చేసుకున్నాను. వీటిని ఎండకు పోయాలి. ఈ వైట్ కవర్లో వచ్చేసి పెసలు తెచ్చుకున్నానండి. పెసలను కూడా రెగ్యులర్గా ఈ మధ్య పెసరట్టు చేస్తూ ఉన్నాను. బియ్యాన్ని కూడా సంవత్సరానికి సరిపడా తీసేసుకున్నాను. ఇంతకీ బాస్కెట్ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ప్రైస్ ఎంత పడిండొచ్చు అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. మీ ఎక్స్పెక్టేషన్ కరెక్టా కాదా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మన ఆడవాళ్ళకి ఎన్ని చీరలు నగలు కొన్నా కూడా లేని ఆనందము వంటింట్లోకి ఒక గిన్నెబోచి తెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మరో మినీ వ్లాగ్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.